రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ గా శిరీష్ చంద్ర ముర్ము నియమితులయ్యారు. అక్టోబర్ 8వ తేదీ పదవి విరమణ చేస్తున్న ఎం రాజేశ్వరరావు స్థానంలో ముర్మును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3 సంవత్సరాల కాలానికి డిప్యూటీ గవర్నర్ గా ఆయన నియామకానికి నియామక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. ఆయన ప్రస్తుతం ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సూపర్విజన్ ను పర్యవేక్షిస్తున్నారు. ఆర్బీఐ చట్టం 1934 కింద ఆర్బీఐలో 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. వారిలో 2 అంతర్గతంగా ఆర్బీఐ నుంచి ఎంపిక చేస్తారు. ఒకరిని వాణిజ్య బ్యాంకింగ్ రంగం నుంచి ఎంపిక చేసి మరొక డిప్యూటీ గవర్నర్ గా ఆర్థికవేత్తలు నియమిస్తారు. ప్రస్తుతం టి రవిశంకర్, స్వామినాథన్ చే, పూనం గుప్తా ఇతర డిప్యూటీ గవర్నర్లుగా ఉన్నారు. సూపర్విజన్ శాఖలో ఆయనకు గల విస్తృత అనుభవం ప్రస్తుత అంతర్జాతీయ అస్థిరతలు, దేశీయ సంస్కరణల నేపథ్యంలో దేశానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు అంటున్నారు. రాబోయే 2 నెలల కాలానికి అనుసరించాల్సిన ద్రవ్య పరపతి విధానాన్ని నిర్ణయించేందుకు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నాయకత్వంలో ద్రవ్య విధాన కమిటీ సమావేశం సోమవారం ప్రారంభమైంది. ఈ సమావేశంలో దేశంలో ప్రస్తుత ఆర్థిక స్థితిగతులు, ద్రవ్యోల్బణ కదలికలు, అంతర్గత విదేశీ ఒత్తిడులపై సమీక్షించి ద్రవ్య విధానాన్ని రూపొందిస్తారు. 3 రోజుల అనంతరం బుధవారం మల్హోత్రా ఎంపీసీ నిర్ణయాలను ప్రకటిస్తారు.